హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో తెలంగాణ డిఎస్సి 2024 స్కూల్ అసిస్టెంట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ మనం ఆన్సర్ చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే, ఒక సంచిలో 28 బంతులు ఉన్నాయి. కొన్ని పసుపు మరియు మిగిలినవి గులాబీ రంగులో ఉన్నాయి. సంచి నుండి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీసినట్లయితే అది పసుపు రంగులో ఉండే సంభావ్యత 4/7 అయినా గులాబీ రంగు బంతుల సంఖ్య ఎంత అని ఇక్కడ చూడండి. సో ఇది సంభావ్యత ప్రాబ్లం అనమాట. అయితే సో ఇక్కడ నుండి మొత్తం బంతుల సంఖ్య మనకి ఎంత, ఇక్కడ బాల్స్ మొత్తం 28 ఉన్నాయట. ఇందులో రెండు రకాల బంతులు ఉన్నాయి. ఇక్కడ ఒకటేమో ఎల్లో కలర్, ఒకటేమో పింక్ కలర్ అనమాట, గులాబీ రంగు అనమాట. అందులో మరి సంచి నుండి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీసినట్లయితే అది పసుపు రంగులో ఉండేటువంటి సంభావ్యత ఎంత 4/7. అంటే ఎల్లో రంగు యొక్క సంభావ్యత ఎంత చెప్పండి, ఇక్కడ 4/7కి సమానం అవుతుంది. ఇక్కడ అంటే మామూలు రెండు రకాల బంతులు కాబట్టి దీని ఏమనుకుంటాం మనం, పీ ఆఫ్ వై అనుకుంటాం. మనం పీ ఆఫ్ వై ఎంత అంటే ఇక్కడ మనకు 4/7కి సమానం అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మరి పీ ఆఫ్ వై కూడా 4/7 అయితే మొత్తం బంతుల సంఖ్య మనకి 28 బంతులు కాబట్టి మొత్తం బంతులు 28 కాబట్టి మరి ఈ యొక్క పసుపు బంతుల సంఖ్య కోసం ఏం చేస్తాం మనము, ఈ 4/7 చేత మనం ఏం చేస్తామంటే 28ని గుణిస్తే మనకు వచ్చేదేమంటే ఇవన్నీ కూడా పసుపు రంగులో ఉండేటువంటి బంతుల సంఖ్య మనకు వస్తుంది అనమాట. ఇక్కడ మరి చూద్దాం, 4/7 28 చేసి మనకి ఏమొస్తుంది, 7 ఎక్కం 7 4 8 4 ఎంత ఇక్కడ 16 అనమాట. అంటే పీ ఆఫ్ వై ఈజ్ 4/7 అయితే ఆ 28లో ఉన్నటువంటి పసుపు బంతుల సంఖ్య మనకి ఎంత అంటే 16కి సమానం అవుతుంది అనమాట. అప్పుడు మిగిలిన బంతులు ఆటోమేటిక్గా మనకి ఏముంటాయి, పింక్ రంగు బంతులు ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, టోటల్ బంతులు మైనస్ పసుపు రంగు బంతులు తీస్తే మనకు వచ్చేది ఏమంటే పింక్ రంగు బంతులు. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ మనకు 2 1 కాబట్టి మనకు ఉన్నటువంటి మొత్తం బంతులలో పసుపు రంగు బంతులు 16 అయినట్లయితే అప్పుడు గులాబీ రంగు బంతుల సంఖ్య మనకి ఎంత సమానం, ఇక్కడ 12కి సమానం కావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. లేకుంటే మనము సో ఇంకో దాని ప్రకారం కూడా చేస్తాం. ఆటోమేటిక్గా మనము పీ ఆఫ్ వై చూడండి, పీ ఆఫ్ వై ప్లస్ పీ ఆఫ్ పింక్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాం. మనం పీ ఆఫ్ వై అంటే ఎంత, ఇక్కడ మనకు 4/7కి సమానం అవుతుంది. ప్లస్ ఎంత పీ ఆఫ్ పీ అనమాట, ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు 1కి సమానం అవుతుంది. మరి పీ ఆఫ్ పీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ పింక్ బాల్స్ అనమాట. మరి పీ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే ఏమవుతుంది, 1 - 4/7 ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 3/7 వస్తుంది అనమాట. లేకపోతే 3/7 ఇంటూ 28 చేసిన డైరెక్ట్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 7 ఎక్క 7 4 4 3 అయితే 12కి సమానం అవుతుంది. కాబట్టి సో పింక్ రంగు బంతుల సంఖ్య మనకి 12కి సమానం కావడము జరుగుతుంది. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమంటే, క్రింది వ్యాఖ్యలను చదివి సరైనది గుర్తించండి. అని ఇక్కడ మరి ఏబి రెండు మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఉన్నాయి. ఇక్కడ మరి ఫస్ట్ స్టేట్మెంట్లో మనకు వచ్చినటువంటి కండిషన్ ఇక్కడ ఏముందంటే, సో 10⁻²n + 1 - 1 10⁻²n + 1 - 1 ఇది 9 చేత భాగించబడుతుంది మరియు 11 చేత భాగించబడదన్నారు ఇక్కడ. సో ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉంది, ఏం కావాలంటే మనకి 9తో భాగించబడుతుందంట, 11 చేత భాగించబడదంట. మరి అదేవిధంగా సెకండ్ ఏముంది, ఇక్కడ 10⁻²n - 1 + 1 అనేది 11 చేత భాగించబడును అన్నాడు ఇక్కడ. అయితే మళ్ళీ రెండిట్లో కూడా ఇక్కడ మనకు n అంటే ఏంది ఇక్కడ, సో ఒక సహజ సంఖ్య n బిలాంగ్స్ టు n అనమాట. అయితే ఫస్ట్ ఏం చేద్దాం మనము, సో మొదటి కండిషన్లో మనము n = 1 తీసుకుందాం మనం. ఎందుకంటే n ఇక్కడ మనకి ఏంది, ఇక్కడ సహజ సంఖ్య కాబట్టి సో n = 1 తీసుకొని మనం దీనిలో ప్రతిక్షేపిద్దాం. మనం ఫస్ట్ ఏదంటే మనము మరి ఏలో రాసి ఏమొస్తుంది, 10⁻2 × n అంటే 1 కాబట్టి ఫస్ట్ 1 కాబట్టి 1 + 1 ఇక్కడ -1 తీసుకుందాం మనము. అప్పుడు ఏమొస్తుంది, సో 10⁻2 × 1 2 + 1 ఎంత చెప్పండి, ఇక్కడ 3 అవుతుంది. 10⁻3 తర్వాత -1 ఇక్కడ మరి 10⁻3 అంటే ఎంతమంది, ఇక్కడ 10⁻3 అంటే 1000 వస్తుంది. ఇక్కడ 1000 వస్తుంది. 1000 - 1 ఎంత చెప్పండి, 999 అనమాట. ఏం చెప్పండి ఇది, సో 999 మనకు 9 చేత భాగించబడుతుంది. కాబట్టి సో మొదటి కండిషన్లో ఇది 9తో భాగించబడుతుంది. అదేవిధంగా మరి ఎందుకంటే బై 9 చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 9తో చేస్తే 9 సో కాబట్టి ఇక్కడ మనకి 9తో క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ మనకి శేషం 0 కాబట్టి సో 9తో భాగించబడుతుంది. అదేవిధంగా మరి 999 అనేది మనకి 11 చే భాగించబడుతుంది. ఒకసారి చూద్దాం మనము. మరి 11తో భాగించబడుతుంది. ఎందుకోసం అంటే 11 9 99 మనకి ఇక్కడ శేషం 0 అవసరం, 9 దించుకుంటాం మనం. తర్వాత మళ్ళీ ఇక్కడ 11 0 తీసుకుంటే శేషం మనకి ఎంత, ఇప్పుడు 9 మిగులుతుంది. కాబట్టి శేషం 9 మిగిలి 0 మిగలకుండా, కాబట్టి ఈ సంఖ్య మనకు 9తో భాగించబడింది కానీ 11 చేత భాగించబడతలేదు. కాబట్టి సో మొదటి కండిషన్ మనకు కరెక్ట్ కండిషన్ కావడం జరిగింది. సో ఇది కరెక్ట్ అనమాట. సో ఏ కరెక్ట్. అదేవిధంగా బి చూద్దాం మనము. మరి బి ఏముంది, ఇక్కడ 10⁻2n - 1 ఉంది కాబట్టి దీనిలో కూడా ప్రతిక్షేపిద్దాం మనం. సో ఇక్కడ కూడా n = మనము బి కోసం మనం n = మనము ఒకటే రాస్తే మనము అప్పుడు ఏమొస్తుంది, 10⁻2n 2 × 1 - 1 ఇక్కడ +1 అనమాట. మరి ఏమొస్తుంది, అప్పుడు 10⁻2 - 1 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది ఇక్కడ. ఎందుకంటే 2 ఎక్కం 2 - 1 ఎంత, ఒకటే మిగులుతుంది ఇక్కడ. మరి 10⁻1 + 1 ఎంత, ఇక్కడ మనకు 10⁻1 అంటే 10 కాబట్టి 10 + 1 ఎంత 11 అవుతుంది. ఇక్కడ ఈ 11 ఏమైతే చెప్పండి మనకి, ఈ 11 మనకి 11 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది. కాబట్టి
సో ఇచ్చినటువంటి ఈ యొక్క రెండు స్టేట్మెంట్లలో కూడా రెండు స్టేట్మెంట్లు ఏబి రెండు కూడా సరైనవి కావడం జరుగుతుంది కాబట్టి రెండు కూడా సత్యమే. అయితే మనకు ఆప్షన్లు ఏమైనా ఏ సరైనది, బి సరైనది, ఏబి సరైనది, ఏబి సరిగా అన్నట్టుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏబి రెండు కూడా సరైనట్టు కావడం జరుగుతుందన్నమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమందంటే పి మరియు 1/p యొక్క సగటు కే అయితే p⁴ మరియు 1/p⁴ యొక్క సగటు ఎంత అని ఇక్కడ మరి p మరియు 1/p యొక్క సగటు మరి సగటు ఫార్ములా ఏంది? సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం మీద రాశి సంఖ్య కాబట్టి మరి ఇక్కడ మనకు రాశులు ఏమన్నా p 1/p కాబట్టి మరి వీటి సగటు తీసుకున్నాం మనం p + 1/p వీటి సంఖ్య మొత్తం 2 కాబట్టి బై 2 చేసి వీటి సగటు అనమాట. ఈ మొత్తం ఎంత సమయం మనకి ఇది కేక్ సమానం అవుతుంది ఇక్కడ. మరి దట్ ఇంప్లైస్ ఈ p + 1/p ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ మనకు 2 × k అంటే సో 2k వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తా దీన్ని ఇరువైపులా వర్గం చేద్దాం. మనం వర్గం చేస్తే ఏమొస్తుంది స్క్వేర్ వస్తుంది కాబట్టి మరి ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ అనమాట. ఇక్కడ మరి ఎట్లుంది ఇది a + b హోల్ స్క్వేర్ రాకుండా ఇక్కడ ఏమొస్తుంది a² + b² + 2ab కాబట్టి మరి a² + b² అంటే 1/p² + 2ab అంటే ఏమొస్తుంది 2 × p × 1/p అనమాట. ఈజ్వల్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 2k² అంటే అర్థమైంది 4k² వస్తుంది. ఇక్కడ 2k × 2k 4k² తర్వాత ఇక్కడ pp క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఏముంటుంది చెప్పండి ఇక్కడ p² + 1/p² ఈజ్వల్ ఇక్కడ ఏముంది ఇక్కడ 4k². ఇక్కడ 2 ఉంటుంది, 2 పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఇదనమాట. తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ వర్గం చేద్దాం మనం ఇరువైపులా మళ్ళీ వర్గం చేసేందుకోసం మనకి 4p⁴ కావాలి కాబట్టి ఇరువైపులా మళ్ళీ వర్గం చేస్తే ఏమొస్తుంది ఇక్కడ సో దీనికి స్క్వేర్ రాస్తాం, అదేవిధంగా దీనికి కూడా స్క్వేర్ రాస్తాం మనం. మళ్ళీ ఎట్లుంది a + b స్క్వేర్ లాగా ఉంది కాబట్టి మళ్ళీ a² అంటే ఏమొస్తుంది p² హోల్ స్క్వేర్ ప్లస్ తర్వాత b² అంటే 1/p² మళ్ళీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ 2ab 2 × p² × 1/p² ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ ఇట్లుంది a - b² రాకుంది కాబట్టి మరి దీన్ని విడగొట్టి ఏమొస్తుంది ఇక్కడ a - b హోల్ స్క్వేర్ అంటే a అంటే మనకి ఎంత 4k² ఉంది కాబట్టి 4k² హోల్ స్క్వేర్ ప్లస్ తర్వాత 2² అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి డైరెక్ట్ వస్తున్న 4 ఇక్కడ మైనస్ ఏమొస్తుంది ఇక్కడ తర్వాత 2ab కాబట్టి 2 × a × b 2 × 4 × 2 × k² ఇక్కడ 2 × 4 = 8 8 = 16 16 × k² 16k² డైరెక్ట్ వస్తుంది ఇక్కడ ఇదనమాట. దాని తర్వాత చూడండి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ p² హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది p⁴ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 1/p² హోల్ స్క్వేర్ ఇది కూడా p⁴ ఇక్కడ చూడండి ఇక్కడ p² క్యాన్సిల్ మనకి 2 ఉంటుంది ఇక్కడ. సరే ఇక్కడ ఫస్ట్ ఇది అవతల పంపిద్దాం మనం. తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ 4k² హోల్ స్క్వేర్ అంటే వస్తుంది 4k² హోల్ స్క్వేర్ అంటే అర్థమైంది 4k² అంటే 4k² కాబట్టి 4 × 4 16 16 k⁴ అనమాట. తర్వాత ఇది ఫస్ట్ రాద్దాం మనము 16k². నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ 4 ఈ 2 అవతల పోతే ఏమవుతుంది మైనస్ కాబట్టి -2 రాస్తున్నాయి ఇక్కడ. సో తర్వాత చూడండి ఇక్కడ p⁴ + 1/p⁴ ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ 16k⁴ మైనస్ ఇక్కడ కూడా 16k⁴ ప్లస్ ఎంత 4 - 2 ఎంత మనకు 2 ఉంటుంది ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ అన్నిటికీ 2 2 2 కామన్ చేసినప్పుడు లోపల ఏమంటే చెప్పండి ఇక్కడ k⁴ సారీ 8k⁴ మైనస్ 8k⁴ ప్లస్ 1 ఉంటుంది ఇక్కడ 2 బయటకు వచ్చింది కాబట్టి మరి ఇక్కడ ఏముంటుంది ఇక్కడ p⁴ + 1/p⁴ అనమాట. మరి 2 మొత్తాన్ని గుణిస్తుంది అవతలకు వస్తుంది భాగిస్తుంది కాబట్టి మరి p⁴ + 1/p⁴/2 ఈక్వల్ ఏమొస్తుంది అప్పుడు మనకు సో 8k⁴ మైనస్ 8k² ప్లస్ 1 కాబట్టి వీటి సగటు మనకి అడిగింది కాబట్టి వీటి రాశుల మొత్తంపై రాశుల సంఖ్య 2 ఉంది కాబట్టి వీటి సగటు మనకి ఎంత సమానం ఇక్కడ మనకు 8k⁴ మైనస్ 8k² ప్లస్ 1కు సమానం కావడం జరిగింది. కాబట్టి p⁴ + 1/p⁴ యొక్క సగటు ఎంత మనకి ఇక్కడ 8k⁴ మైనస్ 8k² ప్లస్ 1కు సమానం కావడం జరుగుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 4th క్వశ్చన్ చూద్దాం. 4th ఏమంటే ఇక్కడ ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా అయ్యేటట్లు ఆల్ఫా మరియు బీటా అనేవి x² + 2x - 35 = 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు అయితే ఆల్ఫా + బీటా మరియు ఆల్ఫా - బీటాలు మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఎంత అని ఇక్కడ మరి సింపుల్గా ఏం చేస్తాం ఇక్కడ మనము ఇక్కడ ఆల్ఫా బీటాలు రెండు వీటి యొక్క మూలాలు కాబట్టి సో ఆల్ఫా పెద్దగా ఉంది బీటా చిన్నగా ఉంది ఫస్ట్ వీటి మూలాలు కనుక్కుందాం మనం. మరి x² + 2x - 35 = 0 అనమాట ఇది. సో వీటి మూలాలు మనము సూత్రం ప్రకారం కనుక్కోవచ్చు లేకపోతే మనము కారణాంక పద్ధతి కనుక్కోవచ్చు. ఇక్కడ మనము మరి దీన్ని కంపేర్ చేసుకుంటాం ఎట్లా చెప్పండి ఇది ax² + bx + c = 0 ప్రకారం ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం c × a చేస్తాం మనం. c అంటే మనకి 35 ఉంది -35 a అంటే ఎంత 1 ఉంది కాబట్టి ఈ రెండు గుణిస్తే మనకి ఏమొస్తుంది a × c అంటే సో 135 -35 ఇక్కడ. సో వీటికి వచ్చే కారణాలు ఏం చేయాలి మనం కలపడం కానీ తీసేయడం చేస్తే మనకి మనకి 2 రావాలి కాబట్టి 35కి వచ్చే కారణం +2 వచ్చే విధంగా ఏముంటాయి 7 × -5 7 × 30 కాబట్టి మళ్ళీ మనకు సో 2 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు 7 - 5 రాసుకోవచ్చు. కాబట్టి వీటిని ఇప్పుడు ఏం చేస్తాం మనము x² + 2 అంటే ఏం రాసుకోవచ్చు వీటి కారణాలు మొత్తంగా రాసుకోవచ్చు కాబట్టి 7x - 5x 7x - 5 2x అవుతుంది ఇక్కడ -35 = 0 అనమాట ఇది. సో తర్వాత
ఇక్కడ మన ఎక్స్ కామన్ తీస్తే లోపల ఏమిటి ఎక్స్ ప్లస్ 7, తర్వాత ఇక్కడ -5 కామన్ తీస్తే లోపల ఏమిటి ఇక్కడ ఎక్స్ ప్లస్ 7, -5 ఇంటూ ఎక్స్ -5x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 7 35 ఇక్కడ అది వస్తుంది ఇక్కడ. మరి ఎక్స్ ప్లస్ 7 కామన్ తీస్తే లోపల ఏమిటి ఇక్కడ ఎక్స్ మైనస్ 5 అనమాట ఈజ్ ఈక్వల్ 0 ఇక్కడ. మరి ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 0 లేదా ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఎక్స్ ఎంత ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -7. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్ ఎంత 5 తొలగిపోతే +5 కాబట్టి +5 ఇక్కడ. మరి ఇక్కడ మనకి లెక్క ప్రకారం ఏమైంది ఇక్కడ ఒక మూలం ఆల్ఫా ఒక మూలం బీటా కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా కాబట్టి మళ్ళీ ఇందులో పెద్ద విలువ మనకి ఏముంది ఇక్కడ 5, చిన్న విలువ 7 కాబట్టి -7 కాబట్టి ఏం చేస్తాం మనము ఆల్ఫా అంటే 5 తీసుకున్నాము, బీటా అంటే -7 తీసుకుందాం మనం. మరి లెక్క ప్రకారం మనకి ఏం కావాలి మనకి ఆల్ఫా ప్లస్ బీటా అదేవిధంగా ఆల్ఫా మైనస్ బీటా రెండు మూలాలైనటువంటి సమీకరణం కావాలి కాబట్టి మనము సో వీటిలో మనం ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కున్నాం. మనం ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమొస్తుంది చెప్పండి 5, బీటా ప్లస్ బీటా అంటే మనకి -7 కాబట్టి -7 ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ -2 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏమొస్తుంది 5 -7 ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు +7 అవుతుంది కాబట్టి 7 + 5 12 అవుతుంది ఇక్కడ. సో 12 అనమాట ఇది. సో ఒక మూలం -2 ఒక మూలం 12 అయితే వీటితో ఏర్పడిన వర్గ సమీకరణం ఎంత అన్నట్టు ఇక్కడ. అయితే మనకు తెలుసు ఆల్రెడీ ఆల్ఫా కామా బీటా రెండు మూలాలు అయితే వాటితో ఏర్పడే వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏంది x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది ఏమంటే ఇది ఆల్ఫా బీటా అనేటువంటి రెండు మూలాలు మనకి ఇచ్చినప్పుడు వాటితో ఏర్పడేటువంటి వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం అనమాట. ఒక మూలం ఇది ఒక మూలం ఇది కాబట్టి సో x² మైనస్ ఆల్ఫా అంటే మనం 12 అనుకున్నాము, 12 ప్లస్ బీటా అంటే ఇక్కడ -2 కాబట్టి -2 రాస్తుంది ఇక్కడ ఇంటూ ఎక్స్ అనమాట. తర్వాత మరి ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఈ రెండు గుణించాలి కాబట్టి 12 రెట్ల 24 కాబట్టి -24 ఈజ్వల్ ఇక్కడ మనకి 0కి సమానం అవుతుంది. మరి x² 12 - 2 10 వస్తుంది కాబట్టి -10x ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -24 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఏర్పడేటువంటి వర్గ సమీకరణం ఏదంటే x² -10x -24 0 ఇక్కడ. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆల్ఫా బీటాలు వేరే ఇక్కడ మనకి తీసుకున్నట్టు వేరే ఇది మామూలుగా ఆల్ఫా బీటా కారణాలు అనమాట ఇక్కడ. సో అంటే రెండు మూలాలు ఇస్తే వాటితో ఏర్పడే వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం. ఇక్కడ మూలాలు మనకి రెండు ఉన్నాయి కాబట్టి ఇందులో ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటాం మనము, ఇది సాధారణంగా అనమాట. సో లెక్క ప్రకారం అయితే 5 7 ఇక్కడ మనకి దాని యొక్క మూలాలు అవుతాయి అనమాట. సో ఇవి దీంతో ఏర్పడే వర్గ సమీకరణం ఇది అవుతుంది అనమాట. ఇది తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం మనము. మరి 5వ క్వశ్చన్ ఏమంటే 3 to the power of x is equal to 5 to the power of y is equal to 4 to 45 to the power of z. ఇందులో x, y, z సహజ సంఖ్యలు అయితే x, y, z ల మధ్య సంబంధం ఏంటంటే ఇక్కడ. సో దయచేసి మీకు వీడియో కూడా ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సరే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం మనము. ఈ మూడు సమానం కాబట్టి అప్పుడు ఏమనుకుంటాం మనము 3 power x is equal to 5 power y is equal to 45 to the power of సో z ఈజ్ ఈక్వల్ టు మనం ఒక విలువ అనుకుంటాం మనం ఇక్కడ. మనం దీనికి k అనుకుందాం మనం. సో అన్నీ కూడా సమానం కాబట్టి మొత్తానికి k అనుకుందాం మనము. k అనుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ దీని అర్థమైంది ఇక్కడ ఈ అన్ని దీనికి సమానం అవుతాయి కాబట్టి ఫస్ట్ మనం 3 power x is equal to k అనుకుంటే 3 power x is equal to k అనుకుందాం మనము. మరి ఇక్కడ ఉన్నటువంటి ఘాతం అవతల పోతే ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి 3 ఈజ్ కూడా ఏం రాసుకోవచ్చు మనం k to the power of 1/x రాసుకోవచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ కూడా 5 to the power of y అంటే ఎంత kకి సమానం అవుతుంది ఇక్కడ. మరి 5 అంటే ఏమొస్తుంది చెప్పండి k to the power of 1/y రాసుకోవచ్చు మనం. అదేవిధంగా 45 to the power of z is equal to k అయితే అప్పుడు 45 అంటే ఏమొస్తుంది చెప్పండి అప్పుడు k to the power of 1/z వస్తుంది అనమాట. మరి చూడండి ఇక్కడ 3 5 45. సో 45కి రెండు మధ్య రెండు కూడా కారణాలు ఉంటాయి కాబట్టి మరి దాన్ని కొద్దిగా మార్చి రాద్దాం మనం. 45 ఈజ్ ఈక్వల్ టు వీటి కారణాలు ఏమొస్తాయి ప్రధాన కారణాలు ఇక్కడ. సో 3 into 5 రాసుకోవచ్చు మనం. సో 45 ఈక్వల్ టు 3 3 9 9 45 ఇక్కడ. మరి 45 దేనికి సమానం చెప్పండి ఇక్కడ k to the power of 1/zకి సమానం కాబట్టి ఈ ప్లేస్ ఏం రాస్తాను నేను ఇక్కడ k to the power of 1/z రాస్తున్నాను ఇక్కడ. ఈజ్ ఈక్వల్ 3 అంటే ఏం రాస్తాను నేను ఇక్కడ 3 అంటే k to the power of 1/x కాబట్టి k to the power of 1/x. సో ఇంటూ ఇక్కడ కూడా మరి 3 అంటే ఇది కూడా సేమ్ కాబట్టి k to the power of 1/x ఇంటూ మరి 5 అంటే ఎంత k to the power of 1/yకి సమానం అవుతుంది ఇక్కడ. ఇది 1/x ఇక్కడ. మరి చూడండి ఇక్కడ మరి k to the power of 1/z ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమన్నా ఇక్కడ భూములని సమానం కాబట్టి ఏం చేస్తాం మనం k రాసేసి ఘాతాంకాలు కలపాలి కాబట్టి 1/x ప్లస్ 1/x ప్లస్ 1/y అనమాట. అప్పుడు ఏమొస్తుంది k to the power of 1/z ఈజ్ ఈక్వల్ టు k to the power of భూములు సమానం కాబట్టి ఇక్కడ ఏం రాస్తుంది ఇక్కడ మనం సో x తర్వాత 2 రాసుకోవచ్చు ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 1/y అట్లా ఉంటుంది ఇక్కడ. సో ఇదనమాట. నెక్స్ట్ అని ఇక్కడ మనకు ఈజ్ ఈక్వల్ టు ఉండి ఈ రెండు కూడా వీటి ఘాతాంకం కాబట్టి ఇక్కడ ఇరువైపుల భూములు సమానమని ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం మనం ఘాతాంకాలు కూడా సమానం చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఏమొస్తుంది 1/z ఈజ్ ఈక్వల్ టు మరి 2/x ప్లస్ 1/y కావడం జరుగుతుంది. కాబట్టి మరి x, y, z మధ్య సంబంధం ఏంటంటే ఇక్కడ మనకు 1/z ఈజ్ ఈక్వల్ టు 2/x ప్లస్ 1/yకి సమానం కావడం జరిగింది. సో ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ కూడా ఇదే ఉందన్నమాట ఇక్కడ. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే ఒక మోటార్ సైకిల్ను
12% లాభంతో అమ్మారు. దానిని ఇంకా 108 రూపాయలు ఎక్కువకి అమ్మితే 10% లాభం వస్తుంది. అయితే ఆ మోటార్ సైకిల్ యొక్క ధర ఎంత అంటే ఇక్కడ చూడండి, ఒక మోటార్ సైకిల్ 12% లాభంతో అమ్మారంట. దానిని ఇంకా 108 రూపాయలు ఎక్కువకి అమ్మితే అప్పుడు ఎంత వచ్చింది లాభం? ఇక్కడ 10% లాభం వస్తుందంట. అయితే ఆ మోటార్ సైకిల్ ధర ఎంత అంటే ఇక్కడ ఫస్ట్ ఏమనుకుంటాం మనము, సో మోటార్ సైకిల్ ధర ఈజ్ కూడా మనము ఎక్స్ అనుకుందాం మనము. అయితే చూడండి ఇక్కడ మరి మొత్తం దీనిపై మనకి ఎంత లాభం వచ్చింది? 12% లాభం మనకు వచ్చింది ఇక్కడ ఆల్రెడీ. కానీ ఇంకా 108 రూపాయలు ఎక్కువ కమ్మితే మనకు వచ్చే లాభ శాతం ఎంత? 10% అనమాట. సో యాక్చువల్గా మనకి 12% లాభం వచ్చింది ఆల్రెడీ. మరి దీని ఇంకా పెంచి మనము 10% చేసినట్లయితే అప్పుడు వచ్చే లాభం ఎంత అయిపోయింది? 108 రూపాయలు. అంటే అర్థమైంది ఇక్కడ 15%కి 12% మధ్య తేడా మనకి ఎంత ఉంది? ఇక్కడ 3% ఉంది. కాబట్టి 3% ఎక్కువ కమ్మితే మనకు వచ్చేటువంటి లాభం ఎంత? 108 రూపాయలు. అంటే అర్థమైంది ఇక్కడ 3% అంటే మనకి ఎంత? ఇక్కడ మనకు 108కి సమానం కావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మరి ఎక్స్లో 3% అంటే ఏమొస్తుంది? లేకుంటే ఇట్లా 3% అంటే 108 తీసుకోవచ్చు మనము. అది 100% కావాలి కాబట్టి మనకు 100% రూపాయలు అంటే మోటార్ సైకిల్ ధర మనం 100% అనుకోవచ్చు మనము. మరి 100% అంటే ఎంత అంటే మనము ఎక్స్ అనుకుందాం మనం. 3% అంటే ఎంత? 108 రూపాయలు అనమాట. మరి 100% అంటే ధర ఎంత కదా మనకు? ఎక్స్ అనుకుంటాం మనం. సో ఇదనమాట. ఇప్పుడు దీన్ని అడ్డ కూడా కలిసి మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. మరి ఎక్స్ ఇది కూడా ఎంత? ఇప్పుడు మనకు 100 × 108/3 ఇప్పుడు కొట్టేసి మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. 3 × 3 3 × 9 తర్వాత 18 కాబట్టి 3 × 18. సో 36 × 100 చెప్పండి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ మనకు 3600 ఎంత? 3600కి సమానం కావడం జరుగుతుంది. సో మనకు మోటార్ సైకిల్ ధర ఎంత అంటే 3600 రూపాయలకు సమానం కావడం జరుగుతుంది. లేకుంటే ఇటువంటి చూడొచ్చు మనం. సో ఎక్స్లో 3% ఎంత? ఇక్కడ మనకు 108కి సమానం అవుతుంది ఇక్కడ. మరి ఎక్స్ అంటే ఏమొస్తుంది అప్పుడు మనకు? యాక్చువల్గా ఎక్స్ అంటే 3% ఏం రాస్తాం మనం? 3/100 రాస్తాం కాబట్టి 3/100 ఈక్వల్ ఎంత మనకు? 108 అనమాట. మరి అప్పుడు ఎక్స్ ఏమైతే? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 × 108/3 సేమ్ ఉంది మీరు ఇక్కడ. ఇప్పుడు కొట్టేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 3600. సో ఈ విధంగా కూడా మనము ఆన్సర్ చేస్తాం అనమాట. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాం. 7వ క్వశ్చన్ ఏంటంటే క్రింది వాణిలో భిన్నాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి. క్రింది వాణిలో భిన్నాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి. మరి ఫస్ట్ ఏముంది ఇక్కడ? 2 క్రమ భిన్నాల లబ్ధము గుణించిన ప్రతి క్రమ భిన్నం కన్నా తక్కువ ఉంటుంది. అదేవిధంగా 2 అపక్రమ భిన్నాల లబ్ధము గుణించినటువంటి ప్రతి అపక్రమ భిన్నం కన్నా ఎక్కువ అని ఇక్కడ. అయితే ఈ 2 స్టేట్మెంట్లు ఏబి 2 కూడా సరైన ఉంటాయి ఇక్కడ. ఈ 2 కూడా సరైన అవుతాయి ఇక్కడ. ఎందుకంటే 2 క్రమ భిన్నాల లబ్ధము గుణించినటువంటి ప్రతి క్రమ భిన్నం కన్నా కూడా తక్కువ అని ఇక్కడ. అయితే చూడండి దీనికి మనము ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఇక్కడ మనము. మరి 2 క్రమ భిన్నాలు అంటే ఏం తీసుకున్నాం? మామూలుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా సో 1/2 1/3 తీసుకున్నాం. ఈ 2 కూడా క్రమ భిన్నాలు అనమాట. వీటిని గుణిస్తే వచ్చే విలువ ఏం కావాలి? ఈ రెండింటికంటే కూడా చిన్నగా ఉండాలంట. చూద్దాం ఇక్కడ మనం 2 గుణిస్తే ఏమొస్తుంది మనకు? ఇక్కడ చేద్దాం మనం 1/2 × 1/3 ఎప్పుడు ఏమొస్తుంది మనకు? 1 తర్వాత సో 2 3 దగ్గర మనకు 6 వస్తుంది ఇక్కడ. అంటే 1/2 × 1/3 మనకి 1/6 వచ్చింది ఇక్కడ. మరి 1/6 ఏదైతే వచ్చిందో ఇది ఎట్లా చెప్పండి? ఇది క్రమ భిన్నాల యొక్క లబ్ధం అనేటువంటిది ప్రతి క్రమ భిన్నం కంటే చిన్నగా ఉందంటే అర్థమైంది ఇక్కడ 1/6 అనేటువంటిది 1/6 ఈజ్ లెస్ దాన్ 1/2. 1/6 అనేటువంటిది 1/2 కంటే చిన్నది. అదేవిధంగా 1/6 మళ్ళీ ఏం చెప్పండి ఇక్కడ? 1/3 కంటే కూడా చిన్నది. అంటే అర్థమైంది ఇక్కడ 2 క్రమ భిన్నాన్ని గుణిస్తే వచ్చేటువంటి విలువ ఎటువంటిది మనకు? ఆ క్రమ భిన్నాల కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లవాలు సమానంగా ఉన్నప్పుడు హారాలలో ఏదైతే పెద్దగా ఉంటుందో ఆ విలువ చిన్నదిగా ఉంటుంది. సో ఇక్కడ లవాలు సేమ్ ఉన్నాయి, హారం ఇక్కడ ఇది పెద్దగా ఉంది, చిన్నగా ఉంది కాబట్టి ఈ విలువ చిన్నది, ఈ విలువ పెద్దది అవుతుంది. కాబట్టి సో 2 కూడా మనకు 1/6 కంటే పెద్దవి అవుతాయి. 1/2 1/3 కాబట్టి ఫస్ట్ వచ్చేది కరెక్ట్ అనమాట ఇక్కడ. మరి సెకండ్ ఏముంది ఇక్కడ? 2 అపక్రమ భిన్నాల లబ్ధము గుణించినటువంటి ప్రతి అపక్రమ భిన్నం కంటే కూడా ఎక్కువ అన్నాడు ఇక్కడ. సో దీనికి ఆపోజిట్ తీసుకున్నాం మనం. మరి 2/1 అంటే ఇక్కడ మనకు అపక్రమ భిన్నం. అదేవిధంగా 3/1 కూడా మనకు అపక్రమ భిన్నం అవుతుంది ఇక్కడ. మరి 2 గుణిస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ? 2/1 × 3/1 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు? 3 2 3 6 కాబట్టి 6/1 అనమాట ఇక్కడ. మరి 6/1 అన్న 6 అని ఒకటి కాబట్టి 2/1 అన్న కూడా మనకి ఇది అపక్రమ భిన్నమైన మనకు అది సాధారణంగా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏమి వచ్చింది ఇక్కడ? మరి 6 వచ్చింది కాబట్టి ఈ 6 ఎట్లా చెప్పండి ఇక్కడ? 6 అనేటువంటిది 2 కంటే కూడా పెద్దది. అదేవిధంగా ఈ 6 అనేటువంటిది మనకు 3 కంటే కూడా పెద్దది. అంటే అర్థమైంది ఇక్కడ 2 అపక్రమ భిన్నాలను గుణిస్తే వచ్చే విలువ ఏమైంది ఇక్కడ? ప్రతి అపక్రమ భిన్నం కంటే కూడా చిన్నదిగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కావడం జరిగింది. కాబట్టి 1 2 2 కూడా అంటే ఏబి స్టేట్మెంట్ 2 కూడా సరైన స్టేట్మెంట్లు కావడము జరుగుతుంది. తర్వాత 8వ క్వశ్చన్ చూద్దాం. 8వ క్వశ్చన్ ఏంటంటే క్రింది వాణిలో సంపూర్ణ ఘన సంఖ్యలను గుర్తించండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ 4 ఏబిసి 4 ఆప్షన్లు మనకు. సో 1వది, తర్వాత 3వది, తర్వాత డి అంటే ఏసిడి 3 కూడా సంపూర్ణ ఘనాలు కావడం జరుగుతుంది. కానీ సెకండ్ మాత్రం ఏదైతే అది మనకు సంపూర్ణ ఘనము కాదనమాట అది.
మరి దీని యొక్క ఘనం ఎంత చెప్పండి, దీని ఘనమూలం ఎంత అంటే 16, దీన్ని 16 క్యూబ్గా రాసుకోవచ్చు మనము. తర్వాత దీన్ని రాసుకుంటాం మనం 21⁻³ రాసుకుంటాం మనము, 21 క్యూబ్ అనమాట. దీన్ని రాస్తాం మనం మామూలుగా 19⁻³ రాస్తాం మనం. కాబట్టి ఈ 3 కూడా మనకి ఘనాలు అవుతాయి. ఇది మాత్రం ఘనం కాదు, మీకు తెలిసింది ఇదేం చెప్పండి, ఇది సాధారణంగా ఇది మనకు రామానుజన్ సంఖ్య అంటారు. దీన్ని యాక్చువల్గా మనం 1728 రాస్తే అది మనకు సంపూర్ణ ఘనం అయ్యేది, 12 క్యూబ్ అయ్యేది. కానీ ఇది 12 క్యూబ్ + 1కు సమానంగా ఇది మనకు సంపూర్ణ ఘనం కాదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ACD ఈ 3 కూడా సంపూర్ణ ఘనాలు కావడం జరుగుతుంది, కానీ బి మాత్రం సంపూర్ణ ఘనము కాదు. తర్వాత 9వ క్వశ్చన్ చూద్దాం. 9వ క్వశ్చన్ ఏంటంటే మొదటి n బేసి సంఖ్యల మొత్తం S1 మరియు మొదటి n సరి సంఖ్యల మొత్తం S2 అయితే S2/S1 ఎంత అని ఇక్కడ అయితే చాలా ఈజీ క్వశ్చన్ ఇక్కడ. మరి S2/S1 మరి S2 అంటే అర్థమైంది ఇక్కడ. S2 అంటే మొదటి n సరి సంఖ్యల మొత్తం అనమాట. మరి మొదటి n సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏమంటే n × n+1 అనమాట. మరి అదేవిధంగా n × n+1 తర్వాత మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా S1 ఇక్కడ ఏం రాస్తాం మనము, n² రాస్తాం మనము. అయితే చూడండి ఇక్కడ మరి n క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది అప్పుడు n+1 ఒక n కింద హారంలో ఉంటుంది ఇక్కడ. కాబట్టి S2/S1 మనకి ఎంత సమానం అంటే ఇక్కడ మనకు n+1/nకు సమానం కావడము జరుగుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏంటంటే వాస్తవ మూలాలతో ఉన్న వర్గ సమీకరణాలను గుర్తించండి. ఇక్కడ వాస్తవ మూలాలు ఉన్నారంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 4 వర్గ సమీకరణాలు ఉన్నాయి ఇక్కడ. మరి మీ వాస్తవ మూలాలు కాదని ఎట్లా గుర్తుపడతాం ఇక్కడ మనం అంటే విచక్షణ కనుక్కుంటాం మనం. విచక్షణ సూత్రం ఏం చెప్పండి, b² - 4ac అనమాట. మరి b² - 4ac యొక్క విలువ 0 కంటే ఎక్కువ నుంచి కూడా 0 కన్నా సమానమైతే అప్పుడు ఏమైతే వీడి యొక్క వాస్తవ మూలాలు కలిగి ఉంటాయి. సో విచక్షణ విలువ 0 కంటే పెద్దగా ఉండాలి కూడా, 0 కన్నా సమానమైతే కూడా వాస్తవ మూలాలు కలిగి ఉంటాయి. కాబట్టి మరి 0 కంటే తక్కువ సమయం అయితే కూడా అది వాస్తవంగా కలిగి ఉండదు అనమాట. మరి ఇక్కడ దీన్ని మనం యాక్చువల్గా ఏం చేస్తాం మనము ax² + bx + c = 0 వర్గ సమీకరణం తీసుకుంటే మనము ఇక్కడ abc అనేది ఇక్కడ మనకు వీటికి గుణకాలు అనమాట. ఇక్కడ x² గుణకము x గుణకం తర్వాత ఇది స్థిరపదం అనమాట. మరి ఇక్కడ కంపేర్ చేసుకొని చేస్తాం మనం. ఫస్ట్ వీటి యొక్క విచక్షణ కనుక్కుందాం మనము. మరి b² b అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ -2√2 ఉంది కాబట్టి -2√2² తర్వాత -4ac 4 × a అంటే 2 ఉంది, తర్వాత c అంటే 1 ఉంది ఇక్కడ. మరి ఏమొస్తుంది ఇక్కడ మనకు -2√2² అంటే ఇక్కడ మనకు 2√2 మనకి 4 2 × 8 వస్తుంది ఇక్కడ 8. మరి 4 2 × 8 × 1 8 అనమాట ఇక్కడ -8 ఇక్కడ =0 ఇక్కడ. ఇది మైనస్ ఉన్న స్క్వేర్ కాబట్టి ప్లస్ అవుతుంది ఇక్కడ. మరి 8 - 8 మనకి ఏమైంది ఇక్కడ 0 అయింది ఇక్కడ. 8 - 8 0 కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అప్పుడు ఇది వాస్తవ మూలాలు కలిగి ఉంటుంది, మరి సమాన మూలాలు కలిగి ఉంది. కాబట్టి ఒకటోది యాక్చువల్గా మనకు అడిగింది ఇక్కడ ఏంది ఇక్కడ వాస్తవ మూలాలే కాబట్టి సో ఇది వాస్తవ మూలాలు కలిగి ఉంటుంది. వాటి మూలాలు ఎట్లుంటాయి అంటే సమానం ఉంటాయి ఇక్కడ. సో వాస్తవాలు ఉన్నాయి ఇక్కడ, ఓకే పక్కన పెట్టేద్దాం మనం. తర్వాత సెకండ్ తీసుకుంటే మనకి ఎట్లా ఉంది ఇక్కడ a అంటే 1 ఉంది, b అంటే 4 ఉంది, c అంటే 5 ఉంది ఇక్కడ. మరి దీన్ని b² - 4ac కనుక్కుంటే మనము b అంటే 4 కాబట్టి 4² - 4ac అంటే 4 × a అంటే 1 c అంటే 5 కాబట్టి మరి 4² అంటే ఇక్కడ మనకు 16 ఎంత 20 ఇక్కడ మనకి 6 - 20 మనకి ఎంత వస్తుంది ఇక్కడ -4 వస్తుంది ఇక్కడ. ఇది <0 ఇది కాబట్టి వీటికి వాస్తవ మూలాలు లేవు. సెకండ్ దానికంటే బీకి ఇక్కడ వాస్తవ మూలాలు లేవు అనమాట. మరి అదేవిధంగా సి కనుక్కుందాం మనం. ఇక్కడ √3 x² + 2√2x - 2√3 అనమాట ఇక్కడ. మరి b² అంటే ఏమొస్తుంది ఇక్కడ కూడా 2√2² తర్వాత 4ac అంటే ఏమొస్తుంది 4 × √3 ఇక్కడ -2√3 అనమాట. మరి ఏమొస్తుంది ఇక్కడ 2√2² మనకి ఎంత వచ్చింది ఇంతకుముందు 8 కాబట్టి 8 మైనస్ ఇక్కడ గుణిస్తే ఏమొస్తుంది -+ ప్లస్ అవుతుంది. తర్వాత 4 × 8 √3 × √3 అంటే 3 కాబట్టి సో 4 × 8 24 ఇక్కడ 24 కాబట్టి మొత్తం అయితే ఇక్కడ మనకు 32 వస్తుంది ఇక్కడ. సో ఇది కూడా 0 కంటే పెద్దది కాబట్టి సో వీటికి కూడా వాస్తవ మూలాలు కలిగి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇది కూడా వాస్తవ మూలాలు కలిగి ఉంది. మరి లాస్ట్ తీసుకుంటే ఏముంది ఇక్కడ x + 1/x = 3 కాబట్టి ఇది మనం ఫస్ట్ మనము వర్గ సమీకరణం మార్చుకుందామని x × x మీద ఇక్కడ x² ఈ ఇక్కడ +1 x × 3 అంతా 3x అవుతుంది. ఇతర కోసం అవుతుంది -3x = 0 అనమాట. సో x² - 3x + 1 = 0 మనకి వర్గ సమీకరణం మారుతుంది ఇక్కడ. మరి ఇందులో మనకి ఏముంది ఇక్కడ a అంటే 1 b అంటే 3 -3 c అంటే 1 కాబట్టి ఇక్కడ కూడా b² అంటే ఏమొస్తుంది -3² b² - 4ac 4 × 1 × 1 ఇక్కడ. అప్పుడు -3² ఏమొస్తుంది 9 వస్తుంది 9 4 1 = 4 కాబట్టి 4 ఇక్కడ. అప్పుడు మనకి ఎంత 5 కూడా 0 కంటే పెద్దది కాబట్టి సో వీటికి కూడా వాస్తవ మూలాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఇప్పుడు మనకు a c d ఈ మూడింటికి కూడా వాస్తవ మూలాలు ఉన్నాయి. కేవలం బీకు మాత్రమే వాస్తవ మూలాలు లేవు. సో ఇవి మనకు ఆన్సర్ అనమాట. సో ఇవి మనకు డిఎస్సిలో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లు అనమాట. మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. తర్వాత మిగతా క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మిగతా వీడియోలో చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.